శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాచినీవతి ధీనామవిత్రియవతు. న గాయత్ర్యాః పరం మంత్రా నమాతుః పరదేవతా న హరే పరతస్త్రాతా నానృతాః తాత్మకం పరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే జగద్గురుం కృష్ణం ద్వైపాయనం వందే కృష్ణం వందే పృథాసుతం. పరమ పవిత్రమైనటువంటి శ్రీమద్భాగవత కథామృతంలో భాగంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు 62వ భాగానికి స్వాగతం. నిన్నటి రోజున మనము పురంజయుని యొక్క వృత్తాంతాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఆ పురంజయుడు అనేటువంటి వాడు ఎవడంటే, ఒకానొక సందర్భంలో ప్రాచీన బర్హి అనేటువంటి ఆ రాజు అనేక యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించి ఆ యజ్ఞముల నిమిత్తమై, కర్మకాండ నిమిత్తమై అనేక పశువులనన్నింటినీ కూడా యజ్ఞములో వ్రేల్చి దేవతలకు సంతృప్తి కలిగేటట్లుగా చేశాడు. ఆ విధంగా ఆయన చేసిన కారణం చేత ఆయనకు పశువులను చంపినటువంటి హత్య దోషమనేటువంటిది చుట్టుకుంది. తన ఇంటికి ఒకరోజు ఆకస్మికంగా విచ్చేసినటువంటి నారద మహర్షితో మాట్లాడుతూ ప్రాచీన బర్హి అంటాడు, స్వామి, ఇన్ని యజ్ఞయాగాది క్రతువులు నేను చేస్తూ ఉన్నాను కదా, మరి ఇన్ని యజ్ఞయాగాదులు చేసినటువంటి కారణం చేత శ్రీ మహావిష్ణువు సంతృప్తి నొందుతాడు. ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత నాకు పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుకునేటువంటి భాగ్యం ఉందా స్వామి అని చెప్పేసి మహర్షిని అడిగితే, నారద మహర్షి ఒక్కసారిగా దివ్య దృష్టితో సర్వం తెలిసినటువంటి వాడు కాబట్టి ఆయన వంక చూసి, నాయనా ప్రాచీన బర్హి, నీవు యజ్ఞయాగాది క్రతువులు కర్మకాండ నిమిత్తమై చేస్తున్నావు. ఈ కర్మకాండలో భాగంగా నువ్వు ఏమి చేసినప్పటికి కూడా దేవతలందరూ కూడా సంతోషిస్తారు. అయితే నువ్వు ఈ యజ్ఞము చేసేటువంటి సమయంలో అనేక మృగములనన్నింటినీ కూడా సంహరించావు, వాటిని యజ్ఞ పశువులుగా బలిచ్చావు. బలిచ్చినటువంటి కారణం చేత నీ చేత ఏ ఏ జంతువులైతే చంపబడ్డాయో ఆ జంతువులన్నీ కూడా యమసదనములో ఉండి, నీవు ఎప్పుడెప్పుడు పడిపోతావా, నీవు వస్తే నిన్ను ఎప్పుడెప్పుడు మా యొక్క కొమ్ములతో పొడిచి చంపేస్తామా అని చెప్పేసి భయంకరంగా నిన్ను పొడవాలని తీవ్రమైనటువంటి రోషపూరితమైనటువంటి మనసుతో కళ్ళు ఎర్రగా చేసుకొని నీ రాక కోసమై యమలోకంలో ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ప్రాచీన బర్హి, నీకు స్వర్గం కాదు కదా, నరకమే శరణ్యం అని చెప్పేసి ప్రాచీన బర్హికి నారదుడు చెప్పాడు. అప్పుడు ప్రాచీన బర్హి తన తప్పు తెలుసుకున్నటువంటి వాడై, స్వామి, మరి నేను ఎలా బయటపడాలి, ఈ పాపానంతా ఎలా తొలగించుకోవాలి అంటే, అందుకు భాగంగా నేను ఒక చిన్న వృత్తాంతం చెప్తాను, ఒక ఇతివృత్తాన్ని చెప్తాను, దాన్ని శ్రద్ధగా విను అని చెప్పేసి నారదుడు అప్పుడు ప్రాచీన బర్హికి పురంజయుని యొక్క వృత్తాంతాన్ని గురించి చెప్పాడు. ఆ పురంజయుడు అనేక దేశాలన్నీ కూడా తిరిగాడు. తిరిగినటువంటి వాడై తనకు సుఖము ఏ దేశములైతే దొరుకుతుందా అని చెప్పేసి అన్ని దేశాలు తిరిగి చిట్ట చివరికి హిమవత్ పర్వత ప్రాంతంలో దక్షిణ పార్శ్వంలో ఒక అందమైనటువంటి ఒక నగరాన్ని చూశాడు. నిజానికి పాఖ్యానాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వాడికి జీవితం అంటే ఏంటో తెలుసుకుని వస్తుంది. ఈ పురంజయుడు దక్షిణ పార్శ్వంలో ఉన్నటువంటి ఆ హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి సుందరమైనటువంటి నగరాన్ని చూశాడు. ఆ నగరంలో ఒక అందమైనటువంటి కన్య ఉంది. ఆ కన్యకు చుట్టూ కూడా 10 మంది
సైనికులు పరిచారకుల్లాగా ఉన్నారు. ఒక్కొక్కడికి 100 మంది వారికి పరిచారకులు ఉన్నారు. ఆమె నడుస్తూ ఉంటే ఆమె ముందు వైపు నుంచి ఒక దివ్యమైనటువంటి బుసలు కొట్టేటువంటి 5 తలలున్నటువంటి పాము ఆమెకు రక్షణ కవచముగా ఉన్నది. ఆమె యొక్క అందమైనటువంటి భవనం చూస్తామా, 9 ద్వారములతో అలరారుతుంది, చాలా సౌందర్యంగా ఉంది. ఆ ఉద్యానవనం అంతా కూడా మంచి పరిమళభరితమైనటువంటి కుసుమములతోనూ తేనెటీగలతోనూ ఝంకారములతోనూ చాలా అందంగా ఉన్నటువంటి ఆ మోహినిని చూసినటువంటి పురంజయుడు మనస్సు మరచిపోతాడు. తన్మయత్వానికి లోనైపోయి తన్ను తాను మరచి తన యొక్క మనసు తన యొక్క వశము తప్పి ఆమెతో మాట్లాడాలి, సంభాషించాలి అని అనుకున్నటువంటి వాడై ఆమెతో సంభాషిస్తాడు. నీవెవరవు? ఏ దేవకన్యవా, అప్సరస కన్యవా, యక్షకన్యవా, గంధర్వ కన్యవా? ఒకవేళ పొరపాటున దేవకన్యవే అయితే శాపవశాత్తు భూమిపైన పడిపోయావా, లేదా ఇక్కడికి నా కోసం వచ్చావా అని చెప్పేసి అనేక ప్రశ్నలతో ఆమెను సంధానం చేస్తాడు. అప్పుడు ఆమె అంటుంది, నేనెవరో నాకు తెలియదు, వీళ్ళు నా చుట్టూ ఉన్నటువంటి వారు మాత్రం నా యొక్క సేవకులు, నా యొక్క పరిచారకులు, వారు నిరంతరం కూడా నన్ను కాపాడుతూ ఉంటారు. నిజానికి ఈరోజు నీవెవరో కూడా నాకు తెలియదు, కానీ నిన్ను చూస్తే నాకు అనురాగం పుట్టుకొని వస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పేసరికి పురంజయుడు కూడా ఆమె పైన ఉన్నటువంటి ప్రేమ చేత ఇద్దరు కూడా గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు అదే పురంలో 100 సంవత్సరాలు అనేక రకమైనటువంటి భగవత్ ప్రేరణ వల్ల చాలా సుఖాలన్నీ కూడా అనుభవిస్తాడు. ఇలా ఉన్నటువంటి సమయంలో ఒకరోజు పురంజయుడు ధనుర్బాణాలు ధరించినటువంటి వాడై దివ్యమైనటువంటి రథమెక్కి వేగంగా పరిగెత్తగలిగినటువంటి గుర్రాలున్నటువంటి ఆ రథాన్ని అధిరోహించినటువంటి వాడై వేటకని చెప్పేసి వెళ్ళిపోతాడు. వేటకు వెళ్ళి అనేక మృగాలన్నింటిని కూడా వేటాడతాడు. వేటాడి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఎప్పుడూ కూడా భార్యను వదిలిపెట్టి బయటికి వెళ్ళనటువంటి పురంజయుడు 100 సంవత్సరాల తర్వాత తనను విడిచి వెళ్ళాడనేటువంటి దుఃఖము చేత ఆయన యొక్క భార్య అయినటువంటి ఆ దేవేరి, ఆ సుందరాంగి తన యొక్క అంతఃపురంలో ఆ నేలపైన కనీసము ఒక గుడ్డైనా కూడా పరుచుకోకుండా కిందపడి దొల్లుతూ రోదన చేస్తూ ఉంటుంది. పురంజయుడికి ఆ విషయం తెలియదు. వేట ముగించుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి చూసేసరికి అందరూ అంతఃపురంలో సేవకులందరూ కనిపిస్తున్నారే కానీ ఆ యొక్క భార్య కనపడకపోయేసరికి ఆమె యొక్క పరిచారకులను అందరినీ కూడా అడుగుతాడు, నా రాణి ఎక్కడ? నేను ప్రతినిత్యము కూడా ఆమెను నా కనుల్లో పెట్టి చూసుకుంటానే, నిరంతరం నా రాకకై పరితపించేటువంటి రాణి ఎక్కడ ఉందా అని చెప్పేసి అన్ని గదులన్నీ వెతుకుతూ పోతే ఒక చోట ఆమె యొక్క సేవకురాళ్ళు చెప్తారు, అదిగో అక్కడి నేలపైన పడి పొర్లుతూ దుఃఖిస్తూ ఉన్నదని చెప్పేసరికి ఆయన కూడా దుఃఖానికి లోనవుతాడు. వెంటనే సరసరా ఆమె యొక్క సమీపానికి వెళ్ళి, దేవేరి ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు? నిజంగా నేను వేటకని వెళ్ళేటువంటి సమయంలో నీకు చెప్పకుండా వేటకు వెళ్ళానని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా? నేను ఎంత పొరపాటు చేశానని చెప్పేసి ఆమెను సమాధానపరచాలని చెప్పేసి క్రింద పడినటువంటి తన యొక్క భార్య యొక్క పాదములను ఒళ్ళో పెట్టుకొని ఆమె పాదాలను మెల్లగా పుణుకుతూ మెల్లగా ఒత్తుతూ ఆమెతో సంభాషిస్తున్నాడు. సంభాషిస్తూ ముఖాన్ని అలా తిప్పాడు. తిప్పేసరికి ముఖానికి బొట్టు కూడా పెట్టుకోలేదు. వెంట్రుకలంతా కూడా చిందర వందరంగా ఉన్నాయి. ఎందుకింత కాంతి విహీనంగా ఉన్నాయి? అయ్యో ఎంత పొరపాటు అయిపోయిందని చెప్పేసి ఆమెను మంచి మాటలతో దగ్గరికి తీసుకున్నటువంటి పురంజయుడు ఆమె మనసులోని దుఃఖాన్ని తొలగించేటట్లుగా అనేక అనునాయమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడతాడు. ఆమె కళ్ళలో ఉన్నటువంటి దృశ్యాన్ని గమనించినటువంటి పురంజయుడు వెంటనే ఆమెను ఆ యొక్క దుఃఖం నుంచి బయటపడేటట్లుగా చేసి ఇద్దరు కూడా చక్కగా స్నానము చేసినటువంటి వారై శయ్యాగృహంలో ఇద్దరు కూడా పవళించి సంతోషంగా ఉంటారు. ఈ విధంగా ఉన్నటువంటి సంతోషంగా ఉన్నటువంటి పురంజయుడు ఆమెతో సుఖాలన్నీ కూడా అనుభవిస్తూ వచ్చేటువంటి కాలం ఎలా ఉంటుందో ఊహించలేకపోయాడు. ఆమెతో ఆ విధంగా చాలా వేల సంవత్సరాలన్నీ కూడా చాలా సుఖాలు అనుభవిస్తాడు. అనుభవించినటువంటి కారణం చేత ఆ పురంజయుడికి 11,000 మంది కొడుకులు పుడతారు. 110 మంది కూతుర్లు కూడా పుడతారు. పుట్టి పిల్లలందరూ కూడా పెరిగి పెద్దవారైపోతారు. ఆ తర్వాత యుక్త వయసు వచ్చినటువంటి తన కొడుకులకు కూతుళ్ళకు అందరికీ కూడా యోగ్యులైనటువంటి అమ్మాయిలతోనూ అబ్బాయిలతోనూ చక్కగా వివాహాలన్నీ కూడా జరిపిస్తాడు. జరిపించేసరికి వారికి కూడా ఒక్కొక్కరికి 100 చొప్పున సంతానం కలుగుతుంది. ఈ విధంగా పాంచాల దేశం అంతా కూడా ఆ పురంజయుని యొక్క సంతానం చేత మొత్తము కూడా తామర తంపర వలె మనకు వర్షం వచ్చినప్పుడు తుఫాను పడినప్పుడు కానీ లేదా హిమవంత్ పర్వత ప్రాంతములలో హిమము కురిసినప్పుడు ఏ విధంగా అయితే తంపరంతా భూమి మీద పక్కపక్కలోనే ఆ యొక్క నీటి బిందువులు పడితే ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా పురంజయుని యొక్క సంతానం చేత ఆ యొక్క రాజ్యమంతా కూడా పాంచాల దేశమంతా కూడా నిండి నిబిడీకృతమైపోతుంది.
ఈ విధంగా ఉన్నటువంటి పురంజయుడికి వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి దుర్భరమైనటువంటి కాలం గురించి తెలుసుకోలేకపోతాడు. అకస్మాత్తుగా ఒకరోజు ఆ పురంజయుని యొక్క రాజ్యం పైనకి ఒక గంధర్వరాజు యుద్ధానికి వచ్చేస్తాడు. వాడు ప్రజార్వుడు అనేటువంటి ఒక రాజు వస్తాడు. ఆ గంధర్వరాజు ఏం చేస్తాడంటే తను 365 మంది సైనికుల చేత ఆ పురంజయుని యొక్క రాజ్యం పైన దండెత్తి వస్తాడు. గంధర్వులు ఎలాంటి వారంటే చాలా బలశాలుడైనటువంటి వారు. మనుషుల్లో మగవారే కాదు, ఆడవాళ్లతో సహా 365 మంది పురుషులు, 360 మంది స్త్రీలతో సహా ఆ గంధర్వరాజు పురంజయుని పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు. యుద్ధంలో ఆ పురంజయుని యొక్క సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి వాడు వారి చేత 100 సంవత్సరాలు యుద్ధంలో పోరాడి వారితో గెలవలేక వాడు నిహతుడైపోతాడు. పురంజయుడి యొక్క సంతానం ఇక్కడ పెరిగిపోతోంది. పిల్లలు నిరంతరము కూడా ఎక్కువైనటువంటి కారణం చేత పురంజయుడు సంపాదించినటువంటి ఐశ్వర్యానంతా కూడా పిల్లలు నాకు కావాలంటే నాకని చెప్పేసి దోచుకోవడం మొదలు పెడతారు. నిజానికి రాజుగారి యొక్క రాజ్యంలో దొంగతనం ఒక్కచోట కూడా కనపడకూడదు. అయినప్పటికీ కూడా తన పిల్లలు ఆ విధంగా చేస్తున్నటువంటి కారణం చేత వారిపైన ఉన్నటువంటి ప్రేమ చేత పురంజయుడు ఏమీ అనలేడు, మమకారం చేత. ఆ విధంగా వారందరూ రాజ్యములో ఉన్నటువంటి ఐశ్వర్యానంతా కూడా దోచుకొని పోతారు. పురంజయుడికి ఎదురుగా ఉన్నటువంటి గంధర్వులు యుద్ధానికి వచ్చేశారు. తన యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు పడిపోయాడన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై తను కూడా యుద్ధానికి పోతాడు. ఆ యుద్ధంలో ఆ గంధర్వరాజులు పురంజయుని ఓడిస్తారు. ఆ తర్వాత పురంజయుడు వృద్ధాప్యం వచ్చేస్తుంది. కనుల ముందే తన యొక్క శరీరము శుష్కించిపోతుంది. ఇంద్రియాలు పటుత్వం తప్పిపోయాయి. ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ మనసులో అనుకున్నాడంట, ఒకవేళ నేను పడిపోతే ఇంత సుందరైనటువంటి, ఇంత కోమలి సుకుమారైనటువంటి నా భార్యను నిజంగా కుమారులు సరిగా చూసుకుంటారా లేదా, కోడళ్ళు ఈమెకు సేవలు చేస్తారా లేదా, వీరందరూ కూడా ఇప్పటికే నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారే, నిరంతరం నాతో వాదులాటకొస్తున్నారే ఐశ్వర్యం కోసం అని చెప్పేసి, వాళ్ళు చూసుకుంటారో లేదో అని చెప్పేసి నిరంతరం భార్య పైన బెంగబెట్టుకుంటాడు పురంజయుడు. అంతేకాదు ఈ ఐశ్వర్యానంతా కూడా నా పిల్లలే అనుభవిస్తారో లేదా వేరే శత్రురాజులు వచ్చేసి వీరిని కొల్లగొట్టి ఐశ్వర్యాన్ని దోచుకొని పోతే వీరు బికారులైపోతారా, ఎలా ఉంటుందబ్బా వీళ్ళ భవిష్యత్తు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండగానే ఆ విధమైనటువంటి భయంకరమైనటువంటి కాలసర్పం ఎదురొచ్చేస్తుంది. వచ్చేసరికి ఆ కాలుడి యొక్క చేతిలో ఆ కాలసర్పం యొక్క కాటు చేత పురంజయుడు తన యొక్క అశువులను కోల్పోతాడు. ఆ విధంగా పోతూ ప్రాణాలు పోయేటువంటి సమయంలో ఆ పురంజయుడు తన యొక్క భార్యను మనసులో తలుచుకుంటూ ఆమె ఎలా ఉంటుందో ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో అనుకుంటేనే ప్రాణాలు వదిలిపెట్టేస్తాడు. ఆ తర్వాత పురంజయుడు నరకంలో అనేక యాతనలు కొన్ని వేల సంవత్సరాలు అనుభవించి చనిపోయేటువంటి సమయంలో ఆమెతోనే ఆమె యొక్క సంగమము మరియు ఆమె యొక్క నామాన్ని నిరంతరము కూడా ధ్యానం చేస్తూ నరకలోకంలో కూడా యాతనలు అనుభవిస్తూ కూడా ఆమెనే స్మరిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఆ బాధలన్నీ కూడా అనుభవించిన తర్వాత భూమిపైన విదర్భరాజుకు కూతురిగా వైదర్భిగా ఆ పురంజయుడు పుడతాడు. ఒక స్త్రీగా పుడతాడు. ఇంతవరకు పురుషుడుగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు స్త్రీగా వైదర్భిగా పుడతాడు. ఆ వైదర్భిగా పుట్టి విదర్భరాజు యొక్క గృహంలో శుక్లపక్ష చంద్రునివలే దినదిన ప్రవర్ధమానమగుతూ మంచి అందచందములు కలిగినటువంటి నవ యవ్వన యువతిగా పెరుగుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ విదర్భరాజు వచ్చేసి ఆమెకు స్వయంవరాన్ని ప్రకటిస్తే ఆ సమయంలో మలయధ్వజుడు అనేటువంటి రాజు వచ్చేసి ఆమె యొక్క అందాన్ని చూసి మోహించినటువంటి వాడై ఆమెను గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుంటాడు. ఆ మలయధ్వజుడు ఆమెతో కలిసి చాలా సంతోషంగా ఉంటాడు. ఆమె కూడా ప్రతినిత్యము భర్తకు సేవలు చేస్తూ ఉంటుంది. ప్రతినిత్యము కూడా పాతివ్రత్యాన్ని అవలంబిస్తూ వారిద్దరూ కూడా 10 మంది సంతానాన్ని కంటారు. ఆ మలయధ్వజుడు మరియు వైదర్భి ఇద్దరూ కూడా చాలా కాలం సుఖాలన్నీ కూడా అనుభవించి 1,00,000 సంవత్సరాలు ఈ భూమిపైన రాజ్యాన్నంతా కూడా పరిపాలించి తర్వాత శరీరం ఉడిగిపోతుందన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వారై ఆయన అనేక యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించినటువంటి కారణం చేత భగవంతుడైనటువంటి శ్రీహరి యొక్క దివ్యమైన చరణాలను చేరుకోవాలని చెప్పేసి భార్యతో సహా రాజ్యాన్నంతా కూడా అన్నిటి సర్వస్వాన్ని త్యజించినటువంటి వాడై భార్యతో కలిసి అడవుల బట్టి ప్రయాణం చేసి అడవులలో భగవంతుడైనటువంటి శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి చరణములను హృదయంలో ఉంచుకొని ఆ భగవంతుని గూర్చి 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. శరీరాన్ని శుష్కింపచేసుకున్నాడు. శరీరములో ఉన్నటువంటి జవసత్వాలన్నీ కూడా ఉడిగిపోయాయి. కేవలము జలాన్ని, వాయువును, ఫలములను మరియు పత్రములు అంటే ఎండి రాలినటువంటి ఆకులను మాత్రమే
పర్ణములను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఆయన ఆ విధంగా తపస్సు చేస్తున్నాడు. ప్రతి నిత్యము కూడా ఊర్ధ్వముఖుడై ఊర్ధ్వబాహుడై సూర్యగమనాన్ని గూర్చి భగవంతునే సూర్యునే మనసులో తలుచుకుంటూ సూర్యగమనాన్ని గమనిస్తూ ఆయన భగవంతుడైనటువంటి శ్రీహరిని గూర్చి తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసేటువంటి సమయంలో ఆ మలయధ్వజుడి భార్య అయినటువంటి వైదర్భి ఆయనకు ప్రతినిత్యము క్రమము తప్పకుండా సమయానికి పరిచర్యలు చేస్తూ ఉండేది. ఈ విధంగా ఉన్నటువంటి ఆ మలయధ్వజుడు ఆ రాజు యొక్క తపస్సు ఫలించింది. భగవంతుని యొక్క అనుగ్రహం వచ్చేసింది. ఒకరోజు మలయధ్వజుడు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణి మనసులో హృదయంలో తలుచుకున్నాడు. తలుచుకునేసరికి ఆయన యొక్క దివ్యమైనటువంటి రూపం, ఏ రూపానైతే మనసులో తలుచుకొని తపస్సు చేస్తున్నాడో ఆ రూపం ఎదురుగా కళ్ళెదురుగా ప్రత్యక్షమైంది. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ భగవంతుని యొక్క హృదయంలో ఈ మలయధ్వజుడు కనిపిస్తూ ఉన్నాడు. అంటే సారూప్యము అనేటువంటి దాన్ని ఆయన సాధించాడు భగవంతుని తపస్సు చేసి. ఆ విధంగా సాధించినటువంటి మలయధ్వజుడు ఈ యొక్క జీవుడు వేరు, అంతర్లీనంగా ఉన్నటువంటి ఈశ్వరుడు వేరన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై ఒక శుభముహూర్తంలో ఈ యొక్క ప్రాణాలను త్యజించి అందులో ఉన్నటువంటి జీవుడు అందులో ఉన్నటువంటి ఆ యొక్క జీవునిలో ఉన్నటువంటి ఈశ్వరుడు బయటకు వచ్చేసి శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోయి ఆయన సారూప్య ముక్తిని పొందాడు. నిరంతరం కూడా భర్తకు క్రమం తప్పకుండా సేవలు చేసేటువంటి వైదర్భి ఆ రోజు కూడా భర్తకు సేవలు చేయాలి అని చెప్పేసి దగ్గరికి వచ్చేసింది. అప్పటికే ఈయన తపస్సమాధిలో ఉన్నాడు. సమాధిలో నుంచే అంతర్లీనంగా మనస్సులో ఉన్నటువంటి భగవంతుని తన యొక్క ఆ పరమేశ్వరుని భగవంతునిలో ఐక్యం చేసేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కేవలము శరీరం మాత్రమే ఉన్నది. పంచభూతాలతో తయారైనటువంటి శరీరం మాత్రమే ఉన్నది. ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి పంచ అవయవాలు కూడా ఎక్కడివెక్కడివి ఆ భూతాల్లో కలిసిపోయాయి. కేవలం ఇప్పుడు ఒక ప్రాణము లేనటువంటి జీవచ్ఛవం ఆమె కళ్ళెదురుగా ఉన్నది. ఆమెకు ఆ విషయం అర్థం కాలేదు. భర్తకు సేవ చేయాలని చెప్పేసి పాదాలు పట్టుకొని పాదాలకు నమస్కారం చేసుకొని సేవలు చేయాలని పాదాలు ముట్టుకుంటే ఇంతవరకు ఆయనకు సేవలు చేసేటువంటి సమయంలో ఆయన పాదాలు వెచ్చగా ఉండేటువంటివి ఈరోజు ముట్టుకునేసరికి చల్లగా అయిపోయాయి. ఆమె గుండె జారినటువంటి పని అయిపోయింది. ఏమిటి, నా భర్త యొక్క పాదములు స్పృశిస్తే చల్లగా అగుపిస్తుంది, ఈయన ఉన్నారా లేదా అని చెప్పేసి ఒక్కసారిగా ఆయన తేరిపారా చూస్తే ఆయన ప్రాణాలు ఎప్పుడుకో అనంత లోకాల్లో కలిసిపోయి ఆమె గట్టిగా రోదన చేసి, ఆ భగవంతుడా, ఆ నరనాథ, ఓ మహానుభావ శ్రీ మహావిష్ణు, నా భర్త యొక్క ప్రాణాలు పోయాయి, నన్ను కాపాడలేవా, నా భర్తని తీసుకుపోయావు, నన్ను తీసుకుపో స్వామి అని చెప్పేసి అనేక రకాలుగా శ్రీ మహావిష్ణువును గూర్చి ఆయనను ప్రార్థన చేస్తూ భర్తను నాకు తిరిగి ఇవ్వవయ్యా అని చెప్పేసి ఆ వైదర్భి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ గురించి అనేక రీతులుగా వేడుకుంది. భర్త తిరిగి రావాలని చెప్పేసి భర్త లేనటువంటి లోటును తలుచుకుంటూ విపరీతంగా దుఃఖిస్తూ, ఎట్లయినా సరే ఇప్పుడు అరణ్యంలో ఇద్దరమే ఉన్నాం, మరి భర్త యొక్క అంత్యేష్టి సంస్కారం చేయాలి కాబట్టి ఎవరూ చుట్టూ లేరని చెప్పేసి ఆ భర్త అక్కడ తపస్సమాధిలో కూర్చున్నటువంటి వాడి యొక్క చుట్టూ కూడా అడవిలో ఉన్నటువంటి ఎండినటువంటి కట్టెలు ఆకులు అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఆయన చుట్టూ మొత్తం కూడా పేర్చి ఆమె అప్పుడు ఆ చితికి నిప్పు పెట్టి తన యొక్క భర్త యొక్క పార్థివ దేహం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి ఆ చితిలో కూర్చొని నేను కూడా ఆ భర్తతో సహగమనము చేస్తానని చెప్పేసి వెంటనే చితిని ముట్టించాలని చెప్పేసి ఆ యొక్క అగ్నిని చేతిలోకి తీసుకొని అంటించాలి అనేటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చేస్తాడు. అవిజ్ఞాతులు అనేటువంటి బ్రాహ్మణుడు అక్కడికి వచ్చేసి ఆమెను చూసి, ఎవరవమ్మా నువ్వు, ఈయన ఎవరు, ఈయన బ్రతికాడా చనిపోయాడా, ఎందుకు ఆయన చితికి నిప్పు పెడుతున్నావు, నీకు ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అని చెప్పేసి ఆమెను అనేక ప్రశ్నలు వేస్తాడు. అప్పటికే చాలా దుఃఖంలో ఉంది. భర్త పడిపోయాడు, ఆయన చితికి నిప్పంటించి తను సహగమనం చేసుకోవాలని అనుకుంటూ ఉంటే వీడెవడో మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాడని చెప్పేసి ఒక్కసారిగా ఆయన వంక తిరిగి చూస్తుంది. తిరిగి చూసేసరికి ఆయన అవిజ్ఞాతుడు. ఆమె తనను గుర్తుపట్టలేదు, కానీ ఈ అవిజ్ఞాతుడు ఆమెను గుర్తుపట్టాడు. నీవు నన్ను ఎరగవా, గత జన్మంలో నీవు నేను ప్రాణ స్నేహితులము, మనమిద్దరం కూడా కలిసి మానస సరోవరంలో 1000 సంవత్సరాలు చాలా సంతోషంగా జీవించాం, నీకు ఆ విషయం తెలియదా అని చెప్పేసి గత స్మృతులన్నీ కూడా ఈ అవిజ్ఞాతుడు అనేటువంటి బ్రాహ్మణుడు వైదర్భితో చెబుతూ, నీవు గత జన్మంలో పురంజయుడు అనేటువంటి రాజు అమ్మ, ఈరోజు గత జన్మములో నీకు భార్య పైన ఉన్నటువంటి మమకారం చేత ఆ అంత్యకాలములో నీవు ఆమెనే తలుస్తూ ఉన్నటువంటి కారణం చేత స్త్రీ రూపాన్ని తలిచావు కాబట్టి నువ్వు స్త్రీగా ఈరోజు పుట్టావని చెప్పేసి ఆమెకు గుర్తు చేసి నువ్వు చితిని వెలిగించవద్దు, ఆ చితిలో పడి నువ్వు కాలిపోవద్దు, నీకు కాలిపోవలసినటువంటి అగత్యము లేదని చెప్పేసి ఆమెకు జ్ఞానోదయమయ్యేటట్లుగా చేస్తే అప్పుడు ఆమెకు అంతా కూడా గుర్తుకొచ్చేసి అవిజ్ఞాతుడికి ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేస్తుంది. మిత్రమా,
అంత్యకాలంలో వచ్చి నన్ను కాపాడావు కదయ్యా. గత జన్మములలో నేను ఎన్నో రకములైనటువంటి పాపపు పనులు చేశాను. నిరంతరము కూడా ఆ విధమైనటువంటి కామానికి లొంగిపోయి సుఖము చేత నేను అన్ని తప్పుడు పనులు చేస్తూ బాహ్య ప్రపంచంలో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణని గూర్చి తపస్సు చేయాలి, ఆయన మనస్సును, ఆయన యొక్క నామాన్ని జపం చేయాలనేటువంటి ధ్యాసను అక్కడ మరిచిపోయాను. కానీ ఆ జన్మములో ఉన్నటువంటి పుణ్య పరిపాకము ఈ జన్మములో నేను పొందగలిగాను. నేను భ్రష్టుడైపోయినా కూడా ఈ జన్మములో తిరిగి కూడా భగవంతుని యొక్క పాదాలు పట్టుకున్నాను, అందువలన నీ యొక్క దర్శన భాగ్యము కలిగింది అని చెప్పేసి ఆమె అప్పటి నుంచి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేసి తిరిగి రానటువంటి లోకాలకు వెళ్ళిందయ్యా అని చెప్పేసి ప్రాచీన బర్హికి నారదుడు చెప్పాడు. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే, ఆ ప్రాచీన బర్హికి నారదుడు చెప్పేటువంటి సమయంలో ఈ పురంజయోపాఖ్యానం అంతా కూడా ఒక లీలగా ఆయన తీసుకొని వెళ్ళాడు. తీసుకొని పోతూ ఆ అవిజ్ఞాతుడు వైదర్భితో మాట్లాడినటువంటి మాటల రూపంలో నారదుడు చెప్తున్నాడు, నీవు నేను ఇద్దరము కూడా గత జన్మములో ప్రాణమిత్రులు. అంతేకాదు ఈ శరీరం అంతా కూడా ఎలాంటిది అనుకున్నారు? పంచారామములతో తయారైనటువంటిది. శబ్ద స్పర్శ రూపరస గంధములనేటువంటి ఈ యొక్క 5 తన్మాత్రలతో కూడుకొని ఉన్నటువంటిది. పంచభూతములతో తయారైపోయినటువంటి యొక్క దేహము నిరంతరము కూడా అనేక విషయాల పట్ల లంపటము చెంది వాటికి ఆకర్షితుడై వాడు నిరంతరం కూడా వాటిని అనుభవించాలనేటువంటి కోరికలు కలిగి ఉంటాడయ్యా ఈ యొక్క దేహం అంతా కూడా అని చెప్పేసి ఆ అవిజ్ఞాతుడు వైదర్భితో చెప్తున్నాడు. నేను ఇంతకు మునుపు చెప్పాను నీకు, ఇక్కడ హిమవత్పర్వత ప్రాంతంలో దక్షిణ పార్శ్వములో నవద్వారములు కలిగి ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి భవనములో శ్రీ ఉంది అని చెప్పాను. నిజానికి నవద్వారములు కలిగినటువంటి పురము, ఆ పురము కలిగినటువంటి వాడు పురంజయుడు ఎవరయ్యా అంటే, తూర్పు వైపున 5 ద్వారములు, దక్షిణం వైపున 1 ద్వారము, ఉత్తరం వైపున మరొక ద్వారము, పశ్చిమం వైపున 2 ద్వారములు, 5, 6, 2, 8, ఇటువైపు వచ్చేసి 1, 9, మొత్తం 9 ద్వారములు కలిగినటువంటి దివ్యమైనటువంటి భవనం ఉంది అని చెప్పాను. నిజానికి ఆ భవనం వచ్చేసి మానవుని యొక్క శరీరమే. ఇదియే ఒక పురము. ఈ పురానికి తూర్పు వైపు ఉన్నటువంటి 5 ద్వారములు ఏంటయ్యా అంటే, 2 ముక్కుపుటములు, 2 కళ్ళు మరియు 1 నోరు, 1, 2, 3, 4, 5 ద్వారములు తూర్పున ఉన్నటువంటివి. దక్షిణ వైపు ఉన్నటువంటిది కుడి చెవి 1 ద్వారము, పశ్చిమం వైపు ఉన్నటువంటి మలమూత్ర ద్వారములు 2 ద్వారములు, ఉత్తరం వైపు ఉన్నటువంటి ఎడమ చెవి వచ్చేసి మరి ఒక ద్వారం. ఇదే 9 ద్వారములు కలిగినటువంటి దివ్యమైనటువంటి భవనం. ఈ భవనంలో అంతర్లీనంగా పురుషుడు అనేటువంటి వాడు ఉంటాడు. ఆయనే భగవంతుడు, మనస్సు అని కూడా అంటాం. అంతేకాకుండా ఈ చక్షురింద్రియముల చేత ఒక శక్తి అనేటువంటిది ఆయన కల్పిస్తాడు. ఆ కళ్ళతో అనేక విషయాలు మనం చూస్తాం, చెవులతో వింటాం. ఈ యొక్క శరీరానికి తృప్తి కలిగించేటువంటి జిహ్వ మరియు మూత్రద్వారముల చేత మనం అనేక సుఖాలు అనుభవించాలని చెప్పేసి కామ క్రోధాది అరిషడ్వర్గాలకు లోనైపోయి వాసన కలిగించేటువంటి పువ్వుల తోటలోకి వెళ్ళినటువంటి తుమ్మెదలు ఏ విధంగా అయితే పువ్వులపైన వ్రాలుతూ అందులో మకరందాన్ని గ్రోలుతూ ఉంటాయో, ఆ విధంగా దివ్యమైనటువంటి వనములో ప్రవేశించినటువంటి 2 జింకల జంట, ఒకటి మొగది, రెండవది ఆడది. ఈ మొగ ఆడ జింకలు వనములో విహరిస్తూ ఉంటే ముందు వైపున ఆడజింక వెళుతూ ఉంటుంది, వెనక వైపు నుంచి మొగజింక దాన్ని అనుసరిస్తూ దాన్ని సంగమించాలని చెప్పేసి వెళుతూ ఉంటే అల్లంత దూరంలో ఆ జింకకు తోడేళ్ల గుంపు కనిపిస్తుంది. తోడేళ్ల గుంపు కనిపిస్తే అవి దీన్ని చంపేస్తాయో అని చెప్పేసి ఆ తోడేళ్ల గుంపు నుంచి మనం రక్షించుకోవాలని వెనక్కి తిరగాలని అనుకుంటూ ఉండగానే వెనక వైపు నుంచి ఒక బోయవాడు తీవ్రమైనటువంటి బాణాన్ని సంధించి దాని యొక్క పృష్ఠభాగాన్ని చీల్చి దాన్ని పడగొట్టేస్తాడు. అది ఏ జీవితం. మరి ముందు వైపున ఉన్నటువంటి తోడేళ్ల గుంపు అంటే ఏంటంటే అక్కడ వచ్చేసి రేయింబవళ్ళు యొక్క ఆయుష్ను గ్రసించేటువంటివి తోడేళ్ల గుంపు. అందుకే పురంజయోపాఖ్యానంలో ఇంతకు మునిపే మనం చెప్పుకున్నాం. ఏంటయ్యా అంటే, ఆ పురంజయుడి పైన యుద్ధానికి గంధర్వరాజు తన యొక్క 360 మంది మగవాళ్లతో 360 మంది ఆడవాళ్ల యొక్క సైనికులతో వచ్చాడు అన్నాం. ఏంటి అంటే 360 మంది మగవాళ్ళు వచ్చేసి తెల్లగా ఉన్నారు, 360 స్త్రీలు వచ్చేసి నల్లగా ఉన్నారంటే అవి రేయి పగళ్ళు 360 రోజులు సంవత్సరానికి. అదే మన యొక్క ఆయువును గ్రసించేటువంటిది. రేయింబవళ్ళు ఒక పగలు గడిచింది, ఈరోజు మన జీవితంలో పగలైపోయింది. రాత్రి వస్తుందనేటువంటి సంతోషం కాదు, పగలు పోయిందనేటువంటి బాధతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తోడేళ్ల గుంపు ఆ విధంగా మన యొక్క ఆయుష్ను గ్రసిస్తూ పోతూ ఉంటే వెనక వైపు నుంచి యమధర్మరాజు బోయవాడి వలె వచ్చేసి ఒక బాణంతో, భయంకరమైనటువంటి బాణంతో మన యొక్క మలద్వారం వద్ద ఒక బాణాన్ని ప్రేల్చి మన యొక్క ఆయువును తీసేస్తాడు. ఎందుకంటే ఆ స్థానానికి అధిపతి యమధర్మరాజు కాబట్టి. ఆ విధంగా వాడు జీవుడు అనేటువంటి వాడు పడిపోతుంటాడు. అందుకే
పురుషుడనేటువంటి వాడు ప్రతినిత్యము కూడా అందమైనటువంటి మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీలతో నిరంతరము కూడా మాట్లాడాలి, వారితో నిరంతరము కలిసి ఉండాలి, వారితో తిరుగుతూ ఉండాలనేటువంటి భ్రమలకు లోనవుతూ ఉంటాడు. ఆ భ్రమలకు లోనయ్యేటువంటి వాడు వారి యొక్క పెదవుల పట్ల, వారి యొక్క నాలుక పట్ల, వారి యొక్క ముద్రద్వారముల పట్ల ఆకర్షితుడైనటువంటి వాడై వారితో తిరిగి 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 భయంకరమైనటువంటి కాలసర్పము చేత కాటు వేయబడి యమధర్మరాజు యొక్క భయంకరమైనటువంటి బాణపు దెబ్బకు పడిపోతూ ఉన్నాడు. వాడు జీవితంలో ఎప్పుడు కూడా భగవన్నామస్మరణ చేసేటువంటి అవకాశమే లేదు. కాబట్టి నీవు కూడా ఓ ప్రాచీన బర్హి ఆ విధంగా పడిపోవద్దయ్యా అని చెప్పేసి నారదుడు ప్రాచీన బర్హికి చెప్పాడని చెప్పేసి ఆ వైదర్భికి ఇక్కడ బ్రాహ్మణుడు, అవిజ్ఞాతుడైనటువంటి బ్రాహ్మణుడు శరీరం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిసి మనిషిని ఏ విధంగా చెడగొడతాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము రేపటి భాగంలో ఈ అవిజ్ఞాతులు వైదర్భికి ఎలా జ్ఞానోదయం కలిగేటట్లుగా చేశాడనేటువంటి విషయాన్నంతా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.